కామారెడ్డిలో దీక్ష దివాస్ని ఘనంగా నిర్వహించారు. సభా వేదిక వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంపు గోవర్ధన్ మాట్లాడుతూ ఉద్యమ కాలంలో తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ సాధన కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రం సాధించి పెట్టిన నాయకుడు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జాజుల సురేందర్, హనుమంతు షిండే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజిబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఒక స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి ఆ మాటలు మాట్లాడవచ్చాను. తెచ్చిన తెలంగాణ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం ప్రజలందరి ఆశీర్వాదంతో 2014, 2018 రెండు సార్లు అధికారం మనకి వచ్చింది. తెలంగాణను ఏ విధంగా బాగు చేసుకోవాలి, మన ప్రజల బతుకులు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, మన రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, వచ్చినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది. కేసీఆర్ మహానుభావుడు చాలా గొప్పగా చూసిందని ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఇలా హైదరాబాద్కు వచ్చింది. ఇలా హైదరాబాద్ రూపురేఖలు మార్చింది కేసీఆర్ కాదా, కేటీఆర్ కాదా అని అడుగుతాను. ఇది మామూలు విషయం కాదు. మీరు 70 ఏళ్ళు 75 ఏళ్ళ స్వతంత్రంలో 50 ఏళ్ళు మీరే పాలించారా ఈ రాష్ట్రాన్ని? మీకు ఎందుకు తెలియలేదు, ఎందుకు సోయలేదు? నవంబర్ 29, 2009 సంవత్సరంలో తెలంగాణ వచ్చులో కేసీఆర్ సచ్చులో అనే ఏకైక నినాదం తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చి మాట తప్పింది. ఇక ఈ తెలంగాణలో విముక్తి లభించాలనే ఉద్దేశంతో ఒక గట్టి నిర్ణయం పేదవాడి కేసీఆర్ గారు తీసుకుని నవంబర్